విద్యార్థి దశ ఉద్యోగ ప్రవేశం ఈ నేపథ్యంలో ఉద్యమాలకు మీరు ఎలా ఆకర్షితులయ్యారు? దాని నేపథ్యం ఏంటి కొంచెం వివరించండి. మా సమస్యల మీద ఆందోళన చేస్తుంటే పురుషోత్తం రాజు గారని ఒక పోస్టల్ P3 లీడరు, ఆయన ఒక బహిరంగ సభలో వచ్చి మాట్లాడారు. ఆయన స్పీచ్ మాకు బాగా ఇన్స్పైర్గా ఉండింది. కొంచెం సంవత్సరము అట్లాంటిది ఏమైనా గుర్తు చేయగలరా? 67 ప్రారంభం. అట్లా ఆయనతోటి మాకు పరిచయం అయితే ఆయన అప్పటికే నక్సల్బరీ ఉద్యమం జరిగి కాల్పులు జరిగి 7 చనిపోయిన తర్వాత అక్కడి నుంచి చారుమంజర్ నాయకత్వం లిబరేషన్ పత్రిక ఒకటి రహస్యంగా వస్తుండేది. అది ఈయనకి అందుతుండేది. ఈయన చదివి ఆ వివరాలన్నీ మాకు చెప్తుండేవారు. మేము ఆ వివరాలతో ఇన్స్పైర్ అయిపోయాం. ఇన్స్పైర్ అయ్యి ఈ దారి మనం రాస్తుంది సరైన దారి, ఈ మార్గాన్ని మనం పట్టుకోవాలని చెప్పి అని మేము ఎంపిక చేసుకుని ఆయనతో లింక్ పెట్టుకుని ఉండేవాళ్ళం. అప్పుడు మా ఆఫీస్ కూడా బైఫర్కేషన్ అవుతుంది. ఈ స్టేట్లో ఉండేంతవరకు ఇవన్నీ టెలిఫోన్స్ సమస్యలన్నీ కూడా స్టేట్ లెవెల్ నుంచే పరిష్కారం చేస్తుండేది. అట్లా కాకుండా డిస్ట్రిక్ట్ లెవెల్కి ట్రాన్స్ఫర్ చేశారు. అట్లా మేము అప్పటికి పోస్టల్ టెలిగ్రాఫ్స్లో ఈ లెఫ్ట్ ఫోర్సెస్కి, రెవల్యూషనరీ ఫోర్సెస్కి గుంటూరు కేంద్రంగా ఉండేది. అందుకని మేము గుంటూరు అవుట్ చేసాము. గుంటూరు ఆఫ్ చేస్తే మేము 7 కుర్రోళ్ళు ఉండేవాళ్ళు. 7 కూడా గుంటూరుకి సెలెక్ట్ అయ్యాం. గుంటూరు సెలెక్ట్ అయిపోతుంది. అక్కడ